డివిజిబుల్ బై వరకు అంటే 2, 3, 4, 5, 6 వీటన్నిటికీ కూడా ఒక షార్ట్ కట్ అనేది ఉంది. బట్ 7కి లేదు. అందుకనే దాన్ని స్కిప్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకు. మనం ఇది ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే అర్థమెటిక్ అనేటువంటి సబ్జెక్ట్ మనం ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే మేజర్గా జాబ్ పర్పస్ కోసం మనం నేర్చుకుంటున్నాం. అంటే ఇప్పటి నుంచి మనం పికప్ అయితే ఒక అర్థమెటిక్ అనే కాదు, మన ప్రోగ్రాంలో అర్థమెటిక్, రీజనింగ్ ఇలాంటివి మొత్తం అంటే జాబ్ ఓరియంటెడ్ది కూడా మనకి ఇక్కడ డిస్కస్ చేస్తాం. కాబట్టి ముందు బేసిక్ ఇది కాబట్టి ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇన్ ఫ్యూచర్ రీజనింగ్ కూడా చెప్తారు, ఇంకా జనరల్ అవేర్నెస్ సంబంధించి కానీ జాబ్ ప్రిపరేషన్స్లో ఉండేటువంటివి కూడా మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సో సో ఈరోజు క్లాస్కి వచ్చేసరికి సంబంధించి నెక్స్ట్ 6 తర్వాత డివిజిబిలిటీ బై 8 అంటే ఒక నెంబర్ ఏదైనా ఇచ్చి ఆ నెంబరు 8తో డివైడ్ అవుతుందా అవదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే షార్ట్ కట్ వచ్చేసరికి నెంబర్ ఫార్మ్డ్ బై ఇట్స్ లాస్ట్ త్రీ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 8 అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ 6754120 6754120 ఈ నెంబరు 8తో డివిజిబుల్ అయిద్దా అవదా అంటే ఈ టోటల్ మొత్తాన్ని కూడా మనం డివైడ్ చేయాల్సిన పని లేకుండా ఇక్కడ ఏంటి అంటే లాస్ట్ త్రీ డిజిట్స్ ఏంటి 1, 2, 0. ఈ లాస్ట్ 3 డిజిట్స్ గనక 8తో డివైడ్ అయితే ఆ నెంబర్ టోటల్ నెంబర్ మొత్తం కూడా మనకి 8తో డివైడ్ అవుతుంది. సో అదే ఇక్కడ చెప్పేది. సో ఇక్కడ 120/8 అంటే 15 టైమ్స్ మనకి డివైడ్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క టోటల్ ఎంటైర్ నెంబరు విచ్ విల్ బి డివిజిబుల్ బై 8 అండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 5943,246 5943,246 ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 8 ఆర్ నాట్? అది 8తో డివైడ్ అవుతుందా కాదా అంటే దానికి ఏం చేయాలంటే మనం లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోండి. లాస్ట్ త్రీ డిజిట్స్ లాస్ట్ 3 డిజిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ 3 డిజిట్స్ ఏమున్నాయి 246 అండి. 246/8. సో ఈ 246 8తో డివైడ్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఈ యొక్క టోటల్ నెంబర్ అనేది 8తో డివైడ్ కాదు. లాస్ట్ 3 డిజిట్స్ కనుక 8తో డివైడ్ అయితే ఆ టోటల్ ఎంటైర్ నెంబర్ కూడా 8తో డివైడ్ అవుతుంది. అదొకటి. నెక్స్ట్ 9కి వచ్చేసరికి డివిజిబిలిటీ బై 9కి వచ్చేసరికి షార్ట్ కట్ ఏంటంటే a number is divisible by 9 if the sum of its digits is divisible by 9. Sum of its digits అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ 594324 ఇది 9తో డివైడ్ అవుతుందా అవదా? అలా 9తో డివైడ్ అవుతుందా అవదా అనడానికి మెయిన్ ఈ యొక్క నెంబర్స్ని ఎడిషన్ చేసుకోండి. 5 + 9 14 + 4 18 + 3 21 + 2 23 23 + 4 27 27/9 మనకి 3 టైమ్స్ డివైడ్ అవుతుంది. సో కాబట్టి ఈ టోటల్ ఎంటైర్ నెంబర్ అనేది 9తో డివైడ్ అవుతుంది. 8తో డివైడ్ అవ్వాలి అంటే కేవలం లాస్ట్ 3 డిజిట్స్ని తీసుకుని అది 8తో డివైడ్ అయితే కనుక టోటల్ ఎంటైర్ నెంబర్ 8తో డివైడ్ అయినట్టు. లేదు ఈ యొక్క టోటల్ 9కి వచ్చేసరికి టోటల్ నెంబర్స్ యొక్క డిజిట్స్ యొక్క సమ్ము. ఓకే 5 + 9 + 4 + 3 + 2 + 4 దీని యొక్క సమ్ము 9తో డివైడ్ అయితే టోటల్ నెంబర్ మొత్తం కూడా 9తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ డివిజిబుల్ బై 10 అండి. డివిజిబుల్ బై 10 వచ్చేసరికి మీకు వెరీ సింపుల్. ఒక నెంబర్కి లాస్ట్లో 0 ఉంటే చాలు. లాస్ట్లో 0 ఉంటే అది మనకి యూనిట్ డిజిట్ ఈజ్ 0. యూనిట్ డిజిట్ అనేది 0 అయితే గనక మనకి 10తో డివైడ్ అయినట్టే. యూనిట్ డిజిట్ అనేది 0 ఉంటే కనుక 10తో డివైడ్ అయినట్టు. నెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10కి కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఇఫ్ యూ టేక్
if you take 243780, 243780 by 10. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది? జీరో ఉంది. లాస్ట్ డిజిట్ కనుక జీరో ఉంటే ఆ నెంబర్ అనేది 10తో డివైడ్ అయినట్లే. ఓకే, అది ఒక షార్ట్ కట్, మీరు మైండ్లో రిమైండ్ చేసుకోండి. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 11 వచ్చేసరికి, డివిజిబిలిటీ బై 11 ఈజ్ నెంబర్ is divisible by 11 if the difference of the sum of its digits at odd places, అంటే ఆడ్ ప్లేసెస్, ఈవెన్ ప్లేసెస్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 11. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 49235714. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఇది డిఫరెన్స్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ఇట్స్ ఈవెన్ ప్లేసెస్. ఆడ్ ప్లేసెస్ ఏంటి? ఇదిగోండి, ఇక్కడ 1 3 3 ఇది, నెక్స్ట్ ఇది, ఇక్కడ చూడండి ఫస్ట్ ప్లేసు, తర్వాత థర్డ్, తర్వాత 5th ప్లేసు, 7th ప్లేస్. వీటి యొక్క సమ్ 9 + 3 ఎంత? 9 + 3 12, 12 + 7 అంటే 19, 19 + 4 23 మైనస్ సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్ డిజిట్స్ అంటే 1 5 2 4 ఇవి ఉంటాయి కదా. సో 1 + 5 6, 6 + 2 8, 8 + 4 8 + 4 12. సో 23 - 12 ఎంత అండి? 11 అనమాట. సో ఈ యొక్క డిఫరెన్స్ అనేది 0 కానీ లేదా ఏ నెంబర్ డివిజిబుల్ బై 11 కానీ, 11 0 అన్న రావాలి, లేదా నెంబర్ అనేది ఈ యొక్క వచ్చినటువంటి నెంబరు 11తో కానీ డివైడ్ అయితే. ఇప్పుడు చూడండి 11 అనేది 11తో డివైడ్ అవుతుంది కాబట్టి, సో మనకు తీసుకున్నటువంటి నెంబర్ ఏమవుతుంది అంటే 11తో డివైడ్ అవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు సపోజ్ 1 2 3 4 5 6, ఇక్కడ 6 డిజిట్స్ ఇచ్చాను. 6 డిజిట్స్లో ఆడ్ ప్లేసెస్ ఏవి, ఈవెన్ ప్లేసెస్ ఏవి? ఆడ్ ప్లేసెస్ అంటే దీని యొక్క పొజిషన్ చూడండి, 1 2 3 4 5 6 ఇవి దీని యొక్క పొజిషన్. ఓకే, సో ఇక్కడ చూడండి ఆడ్ ప్లేసెస్ అంటే ఆడ్ నెంబర్స్ ఏంటి ఇందులో? 6 4 అంటే చూడండి 1 3 5 దాని డిజిట్స్, దాని కరస్పాండింగ్ గా ఉన్నటువంటి డిజిట్స్ అనమాట. 6 4 2 ఇవి, వీటి యొక్క సమ్ 2 + 4 + 6. అలానే ఈవెన్ డిజిట్స్, ఈవెన్ పొజిషన్ లో ఉన్నటువంటి డిజిట్స్ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఆడ్ పొజిషన్ లో ఉన్నవి, ఈవెన్ పొజిషన్ లో ఉన్న వాటి యొక్క సమ్ యొక్క డిఫరెన్స్ మనం చేసింది, అది డివిజిబిలిటీ బై. ఆ డిఫరెన్స్ అనేది 0 కానీ లేదా 11తో కానీ డివైడ్ అయితే కనుక దాన్ని మనం దట్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 11 అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి కొన్ని ఈ ఫార్ములాస్ కూడా నోట్ చేసుకోండి. ఏంటి అంటే ఇక్కడ చూడండి సమ్ రిజల్ట్స్, సమ్ ఫార్ములాస్. సపోజ్ ఒక నెంబరు ఏదైనా x⁻n - a⁻n అనేటువంటి ఒక నెంబర్ ఉంది. ఈజ్ డివిజిబుల్ బై x - a. x⁻n a⁻n is divisible by x - a for all values of n. n = ఎంతైతే ఉందో, సపోజ్ ఇక్కడ చూడండి x² - a² is divisible by x - a అన్నమాట. సో x - aతో డివిజిబుల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? x + a, దీన్ని చూడండి x² - a² = x + a ఇంటూ x - a రాయొచ్చు కదా. సో ఇదే x - a. ఇక్కడ చూడండి ఈ x - a గెట్స్ క్యాన్సిల్, x + a ఉంటుంది. సో ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ n, ఇక్కడ చూడండి x⁻n - a⁻n ఈజ్ డివిజిబుల్ బై x - a ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ n. అలానే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే x⁻n - a⁻n ఈజ్ డివిజిబుల్ బై x + a, ఈజ్ డివిజిబుల్ బై x + a. ఇక్కడ చూడండి ఇదేమో మైనస్ అండి, x⁻n -
ఏ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై ఎక్స్ ప్లస్ ఏ. ఎక్స్ ప్లస్ ఏ ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. ఈ రెండు కూడా సేమ్ మైనస్ ఉన్నప్పుడు దట్ విల్ బి డివిజిబుల్ బై ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎన్. వేరేజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై ఎక్స్ ప్లస్ ఏ. అంటే ఇక్కడ సైన్ మారింది. సైన్ అంటే ఇక్కడ చూడండి ప్లస్ ఆ మైనస్ అనేది సైన్ నా ఉద్దేశంలో. సో డివిజిబుల్ బై ఎక్స్ ప్లస్ ఏ అనమాట ఫర్ ఈవెన్ వాల్యూస్ ఆఫ్ ఎన్. ఈవెన్ వాల్యూస్ అంటే ఎన్ ఈక్వల్ టు 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, అండ్ సో ఆన్. అంటే ఓన్లీ ఫర్ ఈవెన్ వాల్యూస్. ఎన్ ఈక్వల్ టు ఈవెన్ వాల్యూస్ అయితే ఎక్స్ ప్లస్ ఏతో డివైడ్ అవుతుంది. అదే ఎన్ ఈక్వల్ టు ఆడ్ వాల్యూస్ అంటే సపోజ్ ఎన్ ఈక్వల్ టు 1, 3, 5, 7 ఇలా ఉంటాయి కదా, వాటికి ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై ఎక్స్ ప్లస్ ఏ. సో ఇది దానికి సంబంధించినటువంటి 3 ఇంపార్టెంట్ థింగ్. అయితే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు దీని యొక్క షార్ట్ కట్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ అలానే మీకు ఇది ఒక బేసిక్ రూల్, డివిజన్ అల్గారిథం. ఇఫ్ ఐ డివైడ్ ఏ నెంబర్ బై అనదర్ నెంబర్, దెన్ డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఇది బేసిక్ అల్గారిథం, బేసిక్ ఫార్ములా. ఓకే, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. నెక్స్ట్ మీకు ప్రోగ్రెషన్స్ అనేవి ఉన్నాయి 10th క్లాస్లో. ఓకే, ప్రోగ్రెషన్స్లో ఇదే కదా సిరీస్ 1 + 2 + 3 + 4 అండ్ స్వాన్ ప్లస్ ఎన్. దానికి ఏంటి సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ 1/2 ఇంటూ దట్ ఈస్ n ఇంటూ n + 1/2. సేమ్ అలానే 1² + 2² + 3² ప్లస్ అండ్ స్వాన్ ప్లస్ n² ఈజ్ n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1/6. ఫార్ములా గుర్తుండి ఉంటుంది, n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1/6. అలానే క్యూబ్స్ ఇచ్చినప్పుడు 1³ + 2³ + 3³ ప్లస్ అండ్ స్వాన్ ప్లస్ n³ ఇచ్చినప్పుడు n² ఇంటూ n + 1 హోల్ స్క్వేర్ బై 4. సో ఈ 3 ఫార్ములాస్ కూడా మీకు ఈ యొక్క అర్థమెటిక్లో కానీ లేదా రెగ్యులర్గా మనం చేసేటువంటి మ్యాథమెటిక్స్లో కానీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి బేసిక్ ఫార్ములాస్. ఇవి మాత్రం మీరు అర్థమెటిక్స్ చేసేటప్పుడు ఈ యొక్క షార్ట్ కట్స్ కంపల్సరీగా మీరు నేర్చుకోవాల్సిందే. అంటే ఇవి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ ఒక్కసారి రీకాల్ చేస్తున్నా. a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² + 2ab. ఇది బేసిక్ ఫార్ములా. నెక్స్ట్ a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² - 2ab. ఓకే, నెక్స్ట్ a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab. ఈ ఫార్ములాస్ కుదిరితే నోట్ చేసుకోండి. a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్. దాన్ని సింప్లిఫై చేస్తే మనకు మిగిలేది ఇదే 4ab. అంటే ఇదంతా సింప్లిఫై చేయకుండా ఇప్పుడు ఏంటి జనరల్గా మన జాబ్ ఓరియంటెడ్లో ఏంటంటే ఒక్కొక్క బిట్ జస్ట్ మనం 40 సెకండ్స్లో మనం ఆన్సర్ చేయగలగాల్సినటువంటి ఉంటుంది. అంటే దాని యొక్క స్పీడ్. అక్కడ కూర్చుని నువ్వు మొత్తం చేస్తానంటే కుదరదు. ఇక్కడ ఇది ఇచ్చింది ఏంటి, a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్ ఇచ్చారు. ఓకే, దీన్ని ఇప్పుడు నీకు ఈ ఫార్ములా a + b హోల్ స్క్వేర్ అంటే ఏంటి, సేమ్ యాజ్ యూజువల్గా a² + b² + 2ab మైనస్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్ అంటే సేమ్ అదే a² + b² - 2ab. అక్కడ సింప్లిఫై చేయడానికి మనకు అంత టైం ఉండదు. సో ఇక్కడ చూడండి, ఇది a² + b² + 2ab మైనస్తో మల్టిప్లై చేస్తే -a² - b² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ab. a² b² ఇక్కడ -a² - b² రెండు క్యాన్సిల్ అయ్యి 2ab ఉంటుంది, ఇక్కడ 2ab ఉంటుంది. 2ab + 2abకి వచ్చేసరికి 4ab. అదే ఫార్ములా రూపంలో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దాని అప్లికేషన్ అనేది ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ ఫార్ములా చూడండి, a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్. ఇందాకేమో ఇది మైనస్, ఇప్పుడు వచ్చేసరికి ప్లస్ పెడితే ఏమైతే 2 ఇంటూ a² + b². సేమ్ అలానే
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇది మీకు తెలిసిందే, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఈజ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. అలానే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ వరకు 2 పారామీటర్స్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి 3 పారామీటర్స్ ఉన్నాయి. సో అది ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. మీకు అది గుర్తు రాకపోతే కనుక ఇక్కడ సింపుల్గా ఏం చేస్తారు, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ కాబట్టి ఆ రెండింటిని కూడా మల్టిప్లికేషన్ చేసుకోండి. మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు వచ్చేది ఏంటంటే ఫైనల్గా ఈ యొక్క ఎక్స్ప్రెషన్. సో ఆ ఎక్స్ప్రెషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి అంటే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సేమ్ అలానే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఇక్కడ ప్లస్ ఉంటేనేమో ఇక్కడ మైనస్ ఉంటుంది. చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వచ్చేసరికి ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి ఏబి ప్లస్ బి స్క్వేర్. వేరస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇంకొక ఫార్ములా, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వచ్చేసరికి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇంకొకటి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. ఇది నెక్స్ట్, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే ఈ ఎక్స్ప్రెషన్లోనే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే ఈ టర్మ్ 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. అంటే ఈ టర్మ్ 0 అయితే ఏమవుతుంది, 0తో ఏది మల్టిప్లై చేసినా కానీ 0 అయిపోతుంది. రిమైనింగ్ ఈ మైనస్ 3abcని ఇటు పక్క తీసుకొస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc. సో ఈ రోజు చెప్పినవి అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క ఫార్ములాస్, ఈ 10 ఫార్ములాస్ మీరు 8th క్లాస్ నుండి డైలీ లైఫ్లో వాడుతున్నటువంటివే. 8th క్లాస్ నుంచి మ్యాథమెటిక్స్లో మనం వాడుతున్నటువంటిదే. నెక్స్ట్, ఈ సిరీస్ ప్రోగ్రెషన్స్ వచ్చేసరికి మీరు 10th క్లాస్లో వాడినటువంటి 3 ఫార్ములాస్. ఓకే, n ఇంటూ n ప్లస్ 1/2, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6, n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అనమాట. సో నెంబర్స్కి సంబంధించి మీరు ఎలాంటి బ్యాంక్ ఎగ్జామ్స్లో అయినా, లేదా ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో అయినా కానీ, లేదా ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో అయినా కానీ నెంబర్స్కి సంబంధించినటువంటి బిట్ కనీసం 2 బిట్లు తగులుతాయి. 2 బిట్స్ 2 మార్క్స్ అనేది మనకు తగులుతాయి. సో ఆ 2 మార్క్స్ మీరు ఆన్సర్ చేయాలి అంటే ఇప్పుడు వరకు చెప్పినటువంటివి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీని యొక్క రూల్స్ అనేది మీకు తెలియాలి. ఓకే, ఇది ఈ చాప్టర్కి సంబంధించినటువంటి థియరిటికల్ థింగ్. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఒకసారి అడిగితే నేను మీతో ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను. ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని బిట్స్ మీకు అర్థమవుతాయి, ఇంకా బాగా అర్థమవుతుంది, కాన్సెప్ట్ అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక అడగచ్చు, లేదు అంటే కనుక ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. కమింగ్ టు ద ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి, ఈ ఒక్కొక్క బిట్ అంటే నేను కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఇప్పుడు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీకు ప్రాక్టీస్కి ఇస్తాను. మీకు ఖాళీ ఉన్నప్పుడు అంటే ఇక్కడ చూడండి, మీరు పాలిటెక్నిక్ చదివేటప్పుడు కనీసం దీనికి ఒక 1 అవర్ అన్నా కానీ, జాబ్ ఓరియంటెడ్ దానికి ఒక 1 అవర్ అన్నా కానీ కేటాయించండి, టైం కేటాయించండి. మీరు ఏదైతే రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో దాంతో పాటుగా ఒక 1 అవర్, వీడి క్లాస్లో 1 అవర్ దీన్ని ఈరోజు స్పెండ్ చేస్తున్నారు, రేపు ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఖాళీ ఉన్నప్పుడు, నెక్స్ట్ డే ఇంకొక హాఫ్ అన్ అవర్ వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ 3 ఇయర్స్ ప్లస్ బీటెక్ 3 ఇయర్స్ 6 ఇయర్స్ అయ్యేలోపు అయిన వెంటనే మీకు జాబ్ వచ్చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు పాలిటెక్నిక్ క్వాలిఫికేషన్తో కూడా చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. మీరు బీటెక్ చదివేటప్పుడు కూడా
మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈవెన్ ఇంకా 10th క్లాస్తో కూడా చాలా జాబ్స్ ఉంటాయి ఆర్ఆర్బిలో కానీ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్లో కానీ. సో అలాంటి జాబ్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది. మీరు ప్యారల్గా అవి నోటిఫికేషన్ పడినప్పుడు నేను మీకు మన గ్రూప్లో కూడా పెడతాను, అప్లై చేయండి, ప్రాబ్లం లేదు. మీ డిప్లొమానే, బీటెక్కే. దాంతోపాటు ఇవి అప్లై చేస్తూ ఉంటే జాబ్ వస్తే ఉంది. మనం అల్టిమేట్గా చేయాల్సింది ఏంటంటే జాబ్ కోసమే కదా. ఓకే, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లోకల్ వాల్యూ అండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 9 నెంబర్ 579843. ఈ నెంబర్లో లోకల్ వాల్యూ మైనస్ ఫేస్ వాల్యూ ఎంత? లోకల్ వాల్యూ అంటే ఏంటి అంటే ప్లేస్ వాల్యూ. లోకల్ వాల్యూ అంటే ప్లేస్ వాల్యూ. లోకల్ వాల్యూ అంటే ప్లేస్ వాల్యూ అనమాట. సో ఇక్కడ చూడండి 5798,432. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు చెప్పా. వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 9? 9,000 సార్. ఫేస్ వాల్యూ 90,000. ఫేస్ వాల్యూ అంటే ఏమవుద్ది? జస్ట్ ఆ నెంబరే కదా. ఏ నెంబర్? ఫేస్ అంటే ముఖం. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీ ఫేస్ ఏదంటే నిన్నే చూపిస్తావు. అదే ప్లేస్ వాల్యూ అంటే 90,000 సార్. 90,000. ఇప్పుడు చూడండి 9 ఇక్కడ ఉంది. లోకల్ వాల్యూ ఆర్ ప్లేస్ వాల్యూ అంటే 9 తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 8432. 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 4 జీరోస్ పెడతావు. మైనస్ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ ఆఫ్ 9 అన్నాడు. ఫేస్ వాల్యూ ఆఫ్ 9 అంటే 9కి ఫేస్ వాల్యూ 9 అవుతుంది. సో 90,000 మైనస్ 9 ఎంత? చేసి చెప్పండి. 89,999. 89,999. 999. 91. సింపుల్. 91 సార్. మైనస్ చేయటమే కదా. 90,000లోంచి 9 తీసేయటమే. 90,000లోంచి 9 తీసేయటమే. వచ్చేది 89,991. దీనికి ఇంత టైం మనం స్పెండ్ చేయకూడదు. జస్ట్ 40 సెకండ్స్ టైం మనం స్పెండ్ చేయాలి. 90,000లోంచి 9 తీసేస్తే 89,990. సో ఇది ఇది సేమ్ అలానే దీనికి చెప్పండి. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ? ప్లేస్ వాల్యూ 20,000 సార్. ఆఫ్ 2 ఇన్ ద న్యూమరల్ 6428,753. ప్లేస్ వాల్యూ అన్నాం. 2కి ప్లేస్ వాల్యూ 20,000 సార్. ఏం చేయాలి? 2 దగ్గర నుంచి నెక్స్ట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 8, 7, 5, 3. సో 4 డిజిట్స్ ఉన్నాయి. సో కాబట్టి 4 జీరోస్. 1, 2, 3, 4. సో ద నెంబర్ ఈస్ 20,000. 20,000. ఓకే. సో దట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ. సేమ్ అలానే ఇది చెప్పండి, డిఫరెన్స్ చెప్పండి. ప్లేస్ వాల్యూ మైనస్ ఫేస్ వాల్యూ. మైనస్ ఫేస్ వాల్యూ ఆఫ్ 7 చెప్పండి. 7. ప్లేస్ వాల్యూ అంటే 700, ఫేస్ వాల్యూ అంటే 7. 700 మైనస్ ఫేస్ వాల్యూ 7. ఆన్సర్ 693 సార్. 693. 693 సార్. అలా ఎక్స్పీరియన్స్తో ఏమవుతుందంటే మీరు ఆన్సర్స్ అనేవి ఫాస్ట్గా చెప్పగలగాలి. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్? వీటిలో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసరికి 187. ఇది ప్రైమ్ నెంబరా కాదా? అసలు కాదనేది ఎలా చెప్తున్నాం? మనం లాస్ట్ వీక్ క్లాస్ చెప్పినప్పుడు
ఒక షార్ట్ కట్ చెప్పాను. ఏంటి? దీనికి దగ్గరలో ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదో చూడండి. పర్ఫెక్ట్ స్క్వేర్ 187 అంటే మీకు నేను మీకు మొన్న లాస్ట్ సండే ఇంకొక వీడియో కూడా పంపించాను. స్క్వేర్స్ చేయాలంటే సపోజ్ 27 స్క్వేర్ కావాలి. ఓకే, దీనికి సపోజ్ దీని 27 స్క్వేర్కి కావాలి అంటే మనం 27 × 27 అని వేయొద్దు. 27 × 27 అనేది వేసి దీని అంతా సింప్లిఫై చేయొద్దు. దీనికి ఒక సింపుల్ షార్ట్ కట్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఇది కదండి మీరు చేసేటువంటి 27. సింపుల్ మెథడ్ ఏంటంటే 2 ఉంది కదా, 2కి స్క్వేర్ వేయండి. 2 స్క్వేర్ అంటే ఎంత? 4 అంటే 04. నెక్స్ట్ 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే ఎంత? 49. 7 స్క్వేర్ 49. దాని తర్వాత ఇక్కడ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ 27 స్క్వేర్ ఉంది కదా, దీన్ని 2 × 7 మరలా 2 వేసుకోండి. అర్థమైంది? అర్థం కాలేదు? ఇక్కడ బ్రాకెట్లో ఉన్నటువంటి 2, ఇక్కడ 7, స్క్వేర్లో ఉన్నటువంటి 2. సో అది ఎంత అవుతుంది? 2 7s 14, 14 2s 28. ఆ 28ని ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ డిజిట్ని, ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ డిజిట్ని వదిలేసేయండి. సో ఇది 28. సో ఇక్కడ దీన్ని యాడ్ చేయండి. 9, 8 + 4 12, 2 ప్లస్ ఇదేపోతుంది 7, 4 + 2 6 + 1 7 29. ఇది సింపుల్ థింగ్. అలానే సపోజ్ మీరు 88 చేయాలనుకోండి. 88 స్క్వేర్. 88 స్క్వేర్. ఫస్ట్ ఈ నెంబర్ తీసుకోండి 8. 8కి స్క్వేర్ ఎంత? 64. మరలా 8కి స్క్వేర్ ఎంత? 64. కింద ఇక్కడ రాసేది ఏమో రాస్తాము అంటే 8 × 8 × 2. 8 8s 64, 64 2s 128. 128. సో 128 కాబట్టి మీరు ఈ ఉన్నటువంటి లాస్ట్లో ఇది పెట్టుకోండి 128. ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ డిజిట్ని వదిలేసుకోండి. సో 4, 8 + 6 14, ఇక్కడ 4 + 3 7, ఇది మళ్ళా 7. సో ఇలా. సో దానికి ఒక షార్ట్ కట్ మెథడ్ అనమాట. అంటే ఈ యొక్క నెంబర్స్ని మనం టోటల్గా మనం చేయకుండా 27 స్క్వేర్ అనేది మనం ఇలా మల్టిప్లై చేయకుండా బిలో 100 అంటే 1 to 99 వరకు మనం ఈ యొక్క మెథడ్లో చేయాలి. షార్ట్ కట్ లాగా ఈజీగా వస్తుంది. ఓకే, ఓవర్ మల్టిప్లికేషన్ చేయకుండా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఈ 187కి దగ్గరగా ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదో చూడండి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ అని. ఓకే, ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఇక్కడ 5 ఆప్షన్స్ ఇచ్చేసి ఏది ప్రైమ్ నెంబరు, ఏది ప్రైమ్ నెంబర్ కాదు అనేది చెప్పాలి. సో 187కి దగ్గరలో ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత? ఎనీబడి టెల్ మీ? 13 square, sir. 13 స్క్వేర్. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 13 స్క్వేర్? 169. 169 సార్. ఓకే, కానీ నాకు ఈ 187 కంటే ఎక్కువగా ఉన్నది కావాలి. 14 square. 14 square, sir. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 14 స్క్వేర్? 196. 192, 196, 192నా? 6 sir, 196. 196. 196. సో ఇప్పుడు ఇది 14 స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ 187. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ ఇది 14 కంటే తక్కువగా అంటే 14కి ముందు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏమేంటి? అప్ టు 14 2 3 5 7 తర్వాత 11 నెక్స్ట్ 13. 7 sir. ఓకే, ఇప్పుడు వీటిలో ఈ యొక్క నెంబర్స్లో 2 3 5 7 11 13లో ఏదైనా నెంబరు ఈ 187తో డివైడ్ అవుతుందా?
187తో డివైడ్ అవుతుందా? లెవెన్ టేబుల్ సార్. 11 సార్ 11. 11 సార్. 11 డివైడ్ అవుతుందా? హౌ మెనీ టైమ్స్? 17 17 టైమ్స్ times సార్. సార్. 17 టైమ్స్ డివైడ్ అవుతుంది. సో ఇది డివైడ్ అవుతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, ఈ 14 కంటే బిలో ఉన్న నెంబర్స్ ఏదైనా, ప్రైమ్ నెంబర్స్ ఏదైనా కానీ ఈ యొక్క 187తో కానీ ఏదైనా ఒక నెంబర్తో డివైడ్ అయితే కనుక ఆ నెంబరు ప్రైమ్ నెంబర్గా ట్రీట్ చేయము. సో 187 ఈజ్ ఏ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 173. ఇది చేయండి మీరు. 173. 173కి నియరర్గా ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? Thirteen squares. ఆ? 13 square, sir. 13 మళ్ళా squares. మళ్ళా 173 కంటే తక్కువ ఉన్నదే చెప్తున్నారు మీరు. 14 square, sir. 14 స్క్వేర్. సేమ్ 14 స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ 173. సో ఈ 14 కంటే బిలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏంటి? అగైన్ 2, 3, 5, 7, 11, 13. సో ఇప్పుడు వీటిలో ఏదైనా నెంబరు 173తో డివైడ్ అవుతుందా పర్ఫెక్ట్గా? ఏదైనా డివైడ్ అవుతుందా? No sir. No, sir. ఏది డివైడ్ కాదు. సో ఏది కూడా డివైడ్ కాలేదు కాబట్టి దిస్ 173 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 173 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఈ విధంగా మనం అది ప్రైమ్ నెంబరా కాదా అనేది ఐడెంటిఫై చేస్తాం. దాని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి అనేది మనం చూస్తాం. సేమ్ అలానే 347 మీరు చేయండి. 347కి పర్ఫెక్ట్ స్క్వేర్. దగ్గరలో ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 13 square. ఆ? మీరు ఒక పని చేయండి. రేపు సండే ఏం చేస్తారు అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అప్ టు 99 స్క్వేర్, 100 స్క్వేర్ వరకు మొత్తం కూడా ఒక పేపర్లో నోట్ చేసుకోండి. అది ఏంటి అంటే మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చూడండి 347 దేనికి దగ్గరలో ఉంది? 400కి దగ్గరలో ఉంది. 400 అంటే ఎంత? 400 అంటే 19 squares sir. 400 అంటే 20 స్క్వేర్. ఇక్కడ చూడండి 400 అంటే 20 స్క్వేర్. దాని దగ్గరలో ఏముంది? 19 ఉంది. సో 19 స్క్వేర్ ఎంత? 19 స్క్వేర్ ఎంత? అది తెలియకపోతే 19 స్క్వేర్ మీకు తెలియకపోతే మల్టిప్లై చేసే బదులు 361, ఈ sir. మెథడ్ ఫాలో అయిపోండి. 19 స్క్వేర్ ఉంది. సో 19 స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ అంటే 01, 9 స్క్వేర్ అంటే 81. నెక్స్ట్ 1 ఇంటూ 9 ఇంటూ 2. సో 9 2s 18. సో 1 8 ప్లస్ 8 16. సో 361. 361. సో వాట్ ఈస్ యువర్ నెంబర్? 347. 347 is 19 square is greater than 347. సో అప్ టు 19 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5, 7, 11, 13, 17. ఓకే. సో వీటిలో ఏదైనా నెంబరు మనకి డివైడ్ అవుతుందా 347తో అనేది చూసుకోండి. No, sir. దేంతోనూ డివైడ్ కాదు కాబట్టి 347 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 347 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సేమ్ సిమిలర్గా అలానే మీరు మిగతా నెంబర్స్ ప్రాక్టీస్ చేయండి. ఏమేంటి? 437 నోట్ చేసుకోండి. 811.
437 అండ్ 811 అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అర్థమైందా? లేదా ఇప్పుడే చెప్పినా పర్వాలా. 437 చెప్పండి. దాని దగ్గరలో ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి 437కి? 21 sir. 437 21 sir. 21. 21 square how 21 sir. much? 21 square అంటే how much? 441 sir. 441. So 21 square is greater than 437. 21 square is greater than 437. Up to 21 square ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5, 7, 11, 13, తర్వాత 17, 19. ఇవే కదా. సో వీటిలో 437తో ఏదైనా నెంబర్ డివైడ్ అవుతుందా? 437 21 స్క్వేర్ కి ఆ ఫార్ములా ఎలా సార్ అప్లై చేయాలి? 21 స్క్వేర్ కా? అవును సార్. ఏ ఫార్ములా? ఏది ఇందాక చెప్పిన మల్టిప్లై పర్ఫెక్ట్ అవును స్క్వేర్స్ సార్. రావటం. అవును సార్. 21 స్క్వేర్ ఉంది. 19తో అవుతుంది సార్. 21 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 కదా. దీనికి 0 పెట్టాలి ముందు. నెక్స్ట్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ కాబట్టి దీనికి 0 పెట్టాలి. నెక్స్ట్ అలానే 21 ఓకే స్క్వేర్ సార్. 2 ఇంటూ 1 ఇంటూ 2. మనం ఏం చేస్తామంటే ఈ 0 పెట్టాం. దాని మూలన మీకు మిస్టేక్ వచ్చింది. ఓకే, అదే సార్. 04 పెట్టాలి. 1 4 441 అలా. సో ఓకే సెషన్ ఎంత సార్. అవుతుంది? వెంటనే జాయిన్ అయిపోండి. లేట్ ఏం పట్టదు. జాయిన్ అయిపోండి, ప్రాబ్లం లేదు. వెంటనే ఒక 2 minutesలో జాయిన్ అయిపోండి. ఈ రికార్డింగ్ సేవ్ అవుతుంది. సేవ్ అయిన వెంటనే నేను మీటింగ్ స్టార్ట్ చేస్తే వెంటనే జాయిన్ అయిపోండి. గ్యాప్ ఉండదు. ఓకేనా? సేమ్ అలానే ఈ లోపు 811 చేయండి. 811 చేసి చెప్పండి. చేస్తున్నారా? 811 811కి దగ్గరలో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి?